తీసుకొస్తున్నారు? ప్రాక్టికల్ గా రెచ్చగొట్టడం అంతే. ప్రజల్ని పట్టించుకుంటారా జనం అనేది చూడాలి. ఏదో ఒక అంబిషన్ క్రియేట్ చేయాలి కదా, ఒక వివాదం క్రియేట్ చేయాలి కదా. అంటే అవసరం అవకాశం రెండు ఇప్పుడు ఏర్పడ్డాయా? అది వీళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది, వైసీపీ వాళ్ళ ఉద్దేశం. అది జనంలోకి అదే తీసుకెళ్తారు. ఎందుకని ఇదివరకు మేము ముందే చెప్పాము అవకాశం మాకు లేకుండా పోయిందని. వీళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంది, మేము కోరుకున్న పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి వచ్చింది, ఎందుకు తేలేరనేది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఏదో టాపిక్ కావాలి కదా. అది ఇప్పుడు దాని మీద చర్చ వీళ్ళు కూడా ఏమనలేరు. అవును, ఎక్కువ మాట్లాడారు అనుకోండి, నువ్వెందుకు తీసుకురాలేకపోయావు అని. ఇద్దరు కూడా అక్కడ అప్పుడు బీజేపీని ఇప్పుడు బీజేపీని ఉంది కాబట్టి మధ్యలో బీజేపీని లాగినట్టు అవుతుంది. రెండో పాయింట్, హోదా అక్కర్లేదన్నారు అనుకోండి, అది చూసారా అనే పాయింట్ వెళ్తారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మేము తీసుకొస్తామన్నారు అనుకోండి, వీళ్ళే ఇంతకు ముందు లైమ్ లైట్ లో ఉంచారు కదా. కాబట్టి అదొక సున్నితమైన అంశం, ఎప్పటికప్పుడు చర్చించడానికి క్రియేట్ చేయడానికి పనికొచ్చే అంశం. ఓట్లు కాదు అది, కానీ ప్రచారానికి పనికొస్తుంది. కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే నిర్మాణాత్మకంగా టీడీపీ వ్యవహరించాలంటే అంటే బీజేపీ కేంద్రంతో పోరాడో లేదంటే ఒప్పించో మెప్పించో హోదా తెచ్చే అవకాశం అయితే వాళ్ళకు ఉంది కదా. కరెక్టే, ప్రాక్టికల్ గా అసాధ్యమైంది కూడా అది. ఎందుకు అంటే ప్రాక్టికల్ గా మీరు అన్నట్టు ప్రాక్టికల్ గా అయితే వీళ్ళకు ఉన్నటువంటి అవసరం రీత్యా వాళ్ళు ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో